అంత్యకాలాభిషేకమే నా పైన ఉంచినందునా, అంత్యకాలాభిషేకమే నా పైన ఉంచినందునా, కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరతును. నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా, నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అంత్యకాలాభిషేకమే నా పైన ఉంచినందునా, అంత్యకాలాభిషేకమే నా పైన ఉంచినందునా. ఏదో తెలియని అనురాగం నాలో దొరికెను ప్రతిదినం, ఏదో తెలియని అనురాగం నాలో దొరికెను ప్రతిదినం. నీ మమకారమే నాకు రుచి చూపినా, నాకు ఎంతో ఇష్టం. నూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా, నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అంత్యకాలాభిషేకమే నా పైన ఉంచినందునా, అంత్యకాలాభిషేకమే నా పైన ఉంచినందునా.
అభిషేకమే నాపైన ఉంచినందునా అంత్యకాల అభిషేకమే నాపైన ఉంచినందునా ప్రతి నిమిషం నా జీవితానికి అతి మధురం నీతో గడిపే ప్రతి నిమిషం నా జీవితానికి అతి మధురం నీ మాధుర్యమే నాకు పరిచయమై నాలో కలిగించెను నీ మాధుర్యమే నాకు పరిచయమై నీవు జీవమే నాలో కలిగించెను నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే అంత్యకాల అభిషేకమే నాపైన ఉంచినందునా అంత్యకాల అభిషేకమే నాపైన ఉంచినందునా కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరచును కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరచును నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా ఆరాధనా నీకే 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 2016 దాకా జరిగిన ఒక సంఘటనలు మీకు క్లుప్తంగా 10 నిమిషాల్లో చెప్పాలని ఆశపడుతున్నాను. జరిగిన యథార్థమైన విషయాలు అన్నీ కాకుండా కొన్ని మాత్రమే. ఇక 2000 నుంచి సేవకి వచ్చి మేము అగ్రహారంలోనే ఉంటూ 2000లోను 2001లో చెముకుర్తికి వెళ్ళి అక్కడ చిన్న పూరీలు వేసుకొని చిన్న మందిరం వేసుకొని సూర్యనగర్లో కాపురం ఉంటూ పరిచర్యను కొనసాగిస్తూ 2 సంవత్సరాలు ఇక్కడి నుంచి అక్కడ పోయాం.
ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. ఈ విధంగా 2001, 2002 ఈ విధంగా గడిచిపోయింది. ఇక 2003 ఆ సంవత్సరానికి వచ్చేసరికి ఓ ప్రవచనం గుంటూరులో సర్వేశ్వరరావు గారు రిట్రీట్ పెట్టేవాళ్ళు. జూన్ నెలలో, మే నెల, జూన్ నెల ఫస్ట్లో రిట్రీట్ పెడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఒక ప్రసంగికులను పిలిచారు. సాధు బెన్ని గారని. ఈ సాధు బెన్ని గారు వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయనకు పరిచారకుడుగా నేను వెళ్ళాను. అంటే సేవకునికి ఒక్కొక్క రోజు పరిచర్య చేయాలి, ఒక్కొక్కరు. ఆ క్రమం నాకు వచ్చింది. దేవుని సేవకులు కూలర్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే నాకంటే ముందు పరిచారకుడు ఆయన దగ్గర ఉంటూ కూలర్లో నీళ్లు పోయకుండా అలాగ ఆన్ చేసి వదిలేశాడు. ఈ విషయాల్ని మరి దేవుని సేవకులు మన సాధు బెన్ని గారికి నేను పరిచారకునిగా వెళ్ళినప్పుడు కూలర్ చెడిపోయింది. వెంటనే, అయ్యా ఈ వేడికి నేను తట్టుకోలేకపోతున్నాను, ఎలా అంటే అప్పుడు ఒక రూమునే యేసు రూముగా చేశాను. అది ఎలా అంటే, ఒక అరగంట నాకు సమయం ఇస్తే అయ్యగారు రూమ్ అంతా తడిపేసి కింద నీళ్ళు ఆపి చుట్టూ తీగ కట్టి 4 దుప్పట్లు 4 వైపులు తడిసిని వేసి మంచం వేసి ఫ్యాన్ వేస్తే చల్లగా ఉంది. అప్పుడు దేవుని సేవకుడు అన్నాడయ్యా, నువ్వేం చదువుకున్నావు? నువ్వు ఇంజనీర్ లాగున్నావు. 1 గంటలో ఇంత అద్భుతమైన పని చేశావు. చాలా సంతోషమని నన్ను వాటేసుకొని, దేవుడు నిన్ను బహుగా బలపరిచి వాడుకుంటాడు, నీ సేవని ఫలింపు చేస్తాడని ఉదయకాలం అట్టి సాక్ష్యం చెప్తే, ఆ రాత్రి మీటింగ్ అయిపోయి ఆ ఉల్ఫాల్ గ్రౌండ్లో అలా పండుకొని ఉన్నారు. నా డ్యూటీ ఏంటంటే ఏకుజామున కూరగాయలు తేవాలి. ఆ పని మీద నేను వెళ్తా ఉన్నా. ఏకుజాము 4ంటికి లేచి, అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉన్నవాళ్ళు, మేము ఇంత పని చేస్తున్నాం కనీసం రెస్ట్ కూడా లేదని. మేము కూడా చేసామండి. రాత్రులంతా వాల్ పోస్టులు అతికిచ్చాం, పాంప్లెట్లు చేసాం, పని అంతా చేసాం, బాత్రూములు కడిగేవాళ్ళము, అన్నీ చేసేవాళ్ళం. నీళ్లు పట్టాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి, మరలా మీటింగ్లో కూర్చోవాలి, మరలా తెల్లారి 4ంటికి లేచి కూరగాయలు తేవాలి, మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చేసే వచ్చాం. ఆ విధంగా ఉంటున్నప్పుడు అయ్యగారు మంచం, అంటే కొంచెం మంచం పక్కకుండా వెళ్ళాలి, అటు ఇటు దారి లేదు. నాకు అప్పటికే కొంచెం భయం వేసింది. అయ్యో అయ్యగారు ఒకవేళ మేలుకుంటే పెద్ద ఆయన ఎలా అనుకొని ఆయన మంచం దాటుకుంటూ అడుగుల్లో అడుగు అంటే అట్లా పోతా ఉన్నాను మంచం దగ్గర నుంచి. వెంటనే ఆయన లేచి కూర్చొని, ఆగు అన్నాడు. అయిపోయింది నా పని. పెద్దోళ్ళు, ప్రవక్త, ఆయన నోటి నుంచి ఏమొస్తుందో అమ్మో అని భయపడుతూ వణుకుతూ నిలబడ్డాను. ఎందుకంటే ఒక సేవకుని నోటి మాట మన విషయంలో ఆశీర్వాదంగా పలకకపోతే అది ఏ నాటికైనా మనకి శాపమే. అది గుర్తుపెట్టుకోండి. ఆ భయం నాకుంది. ఇంకా వణుకుతూ నిలబడ్డానండి. మంచం నుండి లేచి అలా కూర్చొని మోకరించు అన్నాడు. అంతే, ఆయన పాదాల ముందు మోకరించాను. చేతులుంచి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ బిడ్డ ధరించుకున్న సొక్క ముళ్ళు, ఆనాడు సిలువపై ముళ్ళు కిరీటం ధరించినట్లుగా ఈ బిడ్డ ధరించిన సొక్క ముళ్ళు, ఈ బిడ్డ తట్టుకోగలిగిన కృప అనుగ్రహించు అని ప్రార్థన చేసి వివరణ చెప్పాడు. అది 2003 సంవత్సరం. అది జూన్ నెలలో. ఇంకా అంతే సంగతి అండి. నిజంగా ముళ్ళుని అనుభవించా. కదిలితే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇటు చేమకుర్తి వైపు కదిలితే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఇటు గుంటూరు వైపు కదిలితే గుచ్చుకుంటున్నాయి. ఏంది ఎట గుచ్చుకుంటున్నాయి అయ్యే అని మీరు వింతగా ఆలోచిస్తున్నారేమో. సంఘములో కొందరు
నా మీద ఇంకా సాడీలు చెప్పడం మొదలైంది. అంటే నేను వాళ్ళకు వాక్యం చెప్పి, నేను రక్షణలోనికి నడిపించి, బాప్తీసాలు ఇప్పించి, వాళ్ళ కోసం పడాల్సిన ప్రయాసంతా పడి, వాళ్ళ కోసం ఎంతో శ్రమను కష్టాలను ఎదుర్కొంటే వాళ్ళే నా మీద గుంటూరు సర్వేశ్వరరావు గారికి సాడీలు చెప్పడం మొదలుపెట్టారు. ఇక ఆ దెబ్బతో నాకు ఇటు సమస్య అటు సమస్య, ఇటు సమస్య అటు సమస్య. ఈ విధంగా 2003 భయంకరమైన సమస్యలు అనుభవించాను. ఇక అక్కడ ఒక రూల్స్ ఉంది. నాకు వచ్చే కానుక 60-70 రూపాయలు అయితే అప్పట్లో ఎస్టీడీ బూత్ ఉండేది. ఫోన్ మాట్లాడాలంటే ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేస్తే బిల్లు కాగితం వచ్చేది. ఆ కాగితం ఇక 80, 90, 70 రూపాయలు వచ్చేది. ఇది ఆ ఆదివారం కానుక అంతటితో సమాప్తం. అది ఖచ్చితంగా గుంటూరుకి ఫోన్ చేయాలి ప్రతి ఆదివారం. ఇక అక్కడి నుంచి వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు సేవకు వెళ్ళలేదు, సంపాదించుకోవటానికి వెళ్ళావు, అది ఇది అని గందరగోళంగా మాట్లాడేవాళ్ళు. ఇంకా మొత్తం పైకి సమస్య ఎదురై ముదిరి పాకాన పడింది అంటారు చూడండి. ఆ దశకొచ్చి 2004 సంవత్సరం వచ్చేసరికి సేవకులతో మా సంబంధం తెగిపోయి ఒంటరివాడిని అయిపోయి ఇక వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టేశారు. మాకే పరిష్కారం చేయకుండా 2 సంఘాలను ఒక చాటు కూర్చోబెట్టి పంచాయతీ పెట్టి కూడా ఆనాటి సంఘస్థులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు నిజమే చెప్పారు. అయ్యా, మీరు పంపించిన సేవకుడు నేటి వరకు నిజాయితీగా ఉన్నాడు, ఎక్కడ ఏ విషయంలో తప్పిపోలేదు అన్నారు. ఆ విధంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని నమ్మకుండా ఒకే ఒక్క విశ్వాస సాక్ష్యమిని నన్ను వాళ్ళు నిర్దాక్షిణంగా నెట్టివేశారు. వాళ్ళ బావమరిదిని చేముకుర్తిలో నాకు పోటీగా సేవకు పెట్టారు. ఆయన కొన్ని సంవత్సరాలు సాగించి అందరికీ చెప్తూ వచ్చాడు, దేవుడు సౌలును నెట్టివేసినట్లుగా జానపాలను నెట్టివేశాడు, దావీదును పిలిచినట్లుగా నన్ను డేవిడ్ రాజుగా ఇక్కడ పిలిచాడు, నా దగ్గరికి రండి అని సంఘాన్ని రకరకాలుగా ఒత్తిడి చేశారు. ఎవరూ బాలేదు దేవుని కృపను బట్టి. నేను కూడా 2 వారాలు సేవ మానుకున్నా. అగ్రహారం సంఘస్థులు వచ్చి ఒకటే మాట అన్నారు, అయ్యా, దేవుడు నిన్ను ఈ ప్రాంతానికి పిలిచాడా, మా గ్రామానికి పిలిచాడా, పిలవలేదా? ఆ మాట చెప్పండి అని. పిలిచాడమ్మా, మరి ఎందుకు రాలేదు? పరిస్థితులను బట్టి రాలేదు, మాకయ్యన్ని అనవసరం, పిలిచాడు కాబట్టి ఆరాధనకు రా అన్నారు, అంతే. అప్పటి నుంచి మళ్ళీ ఆరాధన కంటిన్యూ చేశాం. ఆ సంవత్సరం అలా అయిపోయింది. 2005 వచ్చింది. దేవుని దయ వల్ల మరి సూర్యనగర్లో మేము ఉంటుండగా అక్కడ పట్టాలు ఇచ్చారు. కొంచెం ఆర్థికంగా అలాగా వెళుతూ ఉన్నాం. 2005 సంవత్సరంలో ఎన్ఎస్పి కాలనీలో దేవరాజ్ గారు అని మాస్టర్ గారు, మిలిటరీ మ్యాన్, ఆ అయ్యగారు కొంచెం సహాయం చేస్తాడంటే సాల్మన్ అన్నాన్ని ఒక ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. అడిగాం, అయ్యా, మందిరం పూరిల్లు, కొంచెం రేకులు వేసుకుంటాం, మీరు ఏదైనా సహాయం చేస్తారంటే ఆయన అన్నాడు, అది మీ సొంత స్థలం కాదు కదా, అది గవర్నమెంట్ స్థలం కదా, ఎప్పుడైనా ఖాళీ చేపిస్తారు. నేను రేకులు ఇచ్చి మందిరం వేస్తే అది మీకు స్థిరంగా ఉండదు కదా, ఎందుకు ఆ ప్రయాస అన్నాడు. ఒక్క మాట అడిగాను, అయ్యా అంకుల్, 2001లో అక్కడ మందిరం వేసుకున్నాం, గత 4-5 సంవత్సరాలు ఆరాధన జరిగించాం. ఒక్క రాత్రి యాకోబు నిద్రపోయిన స్థలమే బేతేలుగా మారితే 4 సంవత్సరాలు ఆరాధన చేసిన స్థలం మందిరము కాదా? ఖచ్చితంగా అది మందిరం అవుతుంది, మీరు ఇవ్వండి. ఎందుకంటే నేను కర్నూలు జిల్లా నుంచి సావుకు పిలువబడ్డాను, నన్ను దేవుడు పిలిస్తే అది ఖచ్చితంగా మందిరం అవుతుంది అన్నాను. ఆయన ఆ మాటకు నవ్వుకున్నాడు. దానికి 2 మనుషులు సాక్షులు, మా సంఘస్థులు. కానీ దేవుడు 2006లో సర్వే చేస్తే 70 మంది సంతకాలు చేశారు సూర్యనగర్లో మందిరం ఇవ్వకూడదు అని, ఇస్తే మాకు ఇవ్వాలని. కానీ వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు పిలిపించి 10 మంది వైపు చూసి, ఇది వీళ్ళు చర్చికే ఈ స్థలం రాసిస్తున్నానని పొజిషన్ సర్టిఫికెట్ చర్చి పేరు మీద రాసిచ్చాడు. హల్లెలూయా. అట్లా దేవుని పరిచర్యను సాగిస్తూ వస్తున్నాం. కొంత ఆదరణ దొరికింది. ఒంటరివాడిని అయ్యాను అనుకున్న రోజుల్లో కొంత సొంత స్థలం దేవుడు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మందిరం అప్పటికే వచ్చేసిందండి. 2005లో ఇక్కడ మందిరం కట్టాం.
అదే అయిపోయింది. అంటే ముఖ్యమైన విషయాలే చెప్తున్నాను. ఇక గమనించండి దేవుని బిడ్డలారా, ఇక 2006లో బైబిల్ లీగ్లో బైబిల్ ట్రైనింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. అంతకుముందు మా బావగారు శరత్ బాబు గారు బైబిల్ లీగ్లో ట్రైనింగ్ చేసి వచ్చి నాకు చెప్పారయ్యా, చాలా బాగుంటుంది, నీకు అవసరం, కొన్ని విషయాలు తెలుసుకుంటావు, నీ ప్రసంగ విధానాలు మారుతాయి, మీరు ఖచ్చితంగా బైబిల్ లీగ్లో ట్రైనింగ్ చేయండి అన్నారు. సరే అని సమయం వచ్చింది. బైబిల్ లీగ్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళకి 3 రికమెండ్ చేసే అవకాశం ఉంది. ఆ క్రమంలో నన్ను శరత్ బాబు గారు చేశారు. అది ఒంగోలులో పెట్టారు. దాదాపు 80-70 మంది సేవకులు వచ్చారు. ఆ రోజు అందరినీ ఇంటర్వ్యూ చేశారు. 1 గంట సేపు పరీక్ష రాయాలి, 100 బిట్లు రాయాలి. 75 మార్కులు వచ్చిన వాళ్ళకే బైబిల్ లీగ్లో ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఇస్తామన్నారు. సరే పోయాం. అందరిలో నేనే చిన్నవాడిని, చదువు లేనివాడిని ఎవరంటే నేనే. కానీ ముందుగా పరీక్ష రాయాలి. ఓ పేపర్ ఇచ్చారు, గంట టైం ఇచ్చారు. గంటలోపే పేపర్ మాకు ఇవ్వాలి, నువ్వు రాసినా రాయకపోయినా. 75 మార్కులు వస్తేనే నువ్వు బైబిల్ లీగ్లో సెలెక్ట్ అవుతావు అని ఇస్తే, దేవుని కృపను బట్టి బైబిల్ బిట్లు 50 ఇచ్చారు, జనరల్ బిట్లు ఒక 50 ఇచ్చారు. కానీ నేను ప్రార్థన చేశా, ప్రభువా నన్ను సేవకు పిలిచి ఉంటే, ఈ సేవ చేయటానికి నిజంగా నన్ను ఎన్నుకొని ఉంటే, సేవా విధానాలు నేర్చుకోవటానికి ట్రైనింగే నాకు అవసరమైతే నాకు కృపచూపని చిన్న ప్రార్థన చేసుకొని పెన్ను పెట్టడం రాయటం జరిగింది. బైబిల్లో ఉన్న 50 బిట్లకి జవాబు ఇచ్చాను. ఆ లోకంలో ఉన్న వాటికి ఓ 25 బిట్లకి జవాబు ఇచ్చాను. ఇక తెలియని విషయాలు నాకు తెలీదు అని రాశాను. వాళ్ళకి నచ్చిందంట ఆ యథార్థత. ఒరే అంత యథార్థవంతుడు, తెలియంది తెలియదు అన్నాడు, తెలిసింది రాశాడు, వీడు మంచిగా పనికి వస్తాడు అనుకున్నారో ఏమో. మొత్తం పైకి 75 మార్కులతో పాస్ అయ్యాను. నా ముందు ఉన్నవాళ్ళు చాలామంది నాకంటే చదువుకున్న వాళ్ళు, సీనియర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. నాకు ఆ భాగ్యం దొరికింది. ఇంకా 2006లో సికింద్రాబాద్ దిల్సుఖ్ నగర్లో వాళ్ళు ఒక పెద్ద హౌస్ తీసుకొని అక్కడ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించారు. అప్పుడు మరి మా బ్యాచ్ మత్తయి బ్యాచ్, అంటే 4 బ్యాచ్లు చేశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఒక్కొక్క బ్యాచ్లో 35 మంది ఉంటాం. అందులో నాది మొదటి బ్యాచ్, మత్తయి బ్యాచ్. ఆ మత్తయి బ్యాచ్లో దైవజనులు ఇక్కడ ఉన్నారు, అబ్రహ్మన్న గారు, మా బ్యాచ్, అన్న బ్యాచ్. నేను అక్కడ పరిచయం 2006లో అన్న బైబిల్ లీగ్లో పరిచయం. అంతే, నాకు ఎవరూ పరిచయం చేయలేదు. 35 పరిశీలించగా ఆత్మీయులు ఎవరు, నిజంగా సేవకులు ఎవరు, ఒక సేవ లక్షణాలు కలిగింది ఎవరికంటే నేను అన్నలో చూశాను. నా బాధలన్నీ అన్నతో పంచుకునేవాడిని, నా ప్రశ్నలన్నీ అన్నకు చెప్పేవాడిని, నా డౌట్లన్నీ అన్న చెప్పేవాడు. అప్పటి నుంచి మా పరిచయం బలపరచబడింది. ఒక మాటలో చెప్పాలంటే, సేవా పిలుపు ఉన్నప్పటికీ, సేవ చేయాలని ఆశ ఉన్నప్పటికీ, కానీ ఎలా చేయాలో నాకు తెలియదు, సమస్యల్లో ఎలా నిలవాలో నాకు తెలియదు. నన్ను నిలబెట్టింది దేవుని కృప. రెండవది అబ్రహ్మన్న మాటలు, సలహాలే నిలబెట్టిన. అందుకే అన్నకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అప్పుడు కొనసాగింది మా పరిచయం. అప్పటి నుంచి అన్న ఉద్యోగ కూటాలకి, అప్పుడు జీప్ ఉండేది అన్నకు, ఆ జీపులో నుండి ఇక్కడికి వచ్చి ఉద్యోగ కూటాలకు వచ్చి, నాకు బాగా తెలుసు, 1800 కానుకిచ్చాను. అసలు ఆయనకు కూడా చాలదు, ఏం మాట్లాడాల, అలా తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వస్తూనే ఉన్నారు. ఇక నాకు బాగా ఎక్కువ పరిచయమైన వాళ్ళు అన్న, చీరాల్లో డానియల్ రెడ్డి గారు, అంతే. ఇక కొనసాగుతూ ఉందండి. 2006 చరిత్ర అయిపోయింది. ఇక 2007లో ఇంకా కొంత సమస్యలు ఎదురైనవి. ఏంటి అంటే, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఆ సంస్థ వాళ్ళు వచ్చి, ఈ సంస్థ వాళ్ళు వచ్చి, మా దాంట్లో చేరు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అన్నారు. కానీ నేనే నిన్ను ఒక సంస్థగా చేస్తాను అని దేవుడు అప్పుడే మాట్లాడాడు. ఏ సంస్థలో చేరలేదు. అంతేకాకుండా
అలెక్య అనేది ఒకటి ఉండేది, ఈ ఊరు మనిషే, అంజయ్ అని. దాంట్లోకి చేరితే నీకు డబ్బులు వస్తాయని చేర్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తే, అట్లాగే యాంబేలో కూడా చేరు, బాగుంటుంది, అవి ఏవో వస్తువులు అమ్ముకోవచ్చు, కొంత లాభం వస్తుంది అని అంటే, దేవుడు అన్నాడు, నన్ను నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు, ఈ జిల్లాకి ఎందుకు వచ్చావు, వ్యాపారం చేయటానికా సేవ చేయటానికా అన్నాడు. ఇక అవి మానుకున్నా, ఇక ఏ ఆధారం లేదు, దేవుడిస్తే తినాలి, లేకపోతే లేదు. ఇంకా మీకు ఇదే సమయంలో చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక్కరోజు భోజనము తింటే 4 రోజులు ఎదురు చూడాలి. ఇప్పుడు ఈ ముందు కూర్చున్న బ్యాచ్ సూర్యనగర్లో ఈ చిన్న పిల్లలు వీళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు ఇంతంత పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, వాళ్ళు చాలా చిన్న పిల్లలు, ఇంకా 2-3 వెళ్ళారు, వీళ్ళు ఉన్నారు. అప్పటికేమేమో 3 రోజులు అయింది అన్నం తినక. నేను చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా, ప్రభా మా బంధువులు ఎవరు రాకూడదు అని. ఎందుకంటే మా మామయ్య అప్పుడప్పుడు వస్తుంటాడు కూతురుని చూసుకోవటానికి. ఒకవేళ ఆయన వస్తే, ఒరే ఈడికే కూడలేదు, మా అమ్మాయి ఏం తినింది, అసలు ఇది ఏమన్నా అర్థమా అని నేను బాధపడతాడేమని ప్రార్థన చేసుకుంటాను అన్నట్టుగా వచ్చాడండి. అప్పుడు 3 రోజుల నుంచి అన్నం లేదు, చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నా, ఓ దర్శనం వచ్చింది, పలావ్ భోజనం తిన్నట్టుగా. అప్పుడు నేను అడిగాను, ప్రభా పలావ్ దాకపోయావు, అంత పచ్చడన్నం పెడితే చాలయ్యా, పలావ్ ఎందుకు నాయనా అని అడిగితే, పాపం మా మామయ్య గారు వచ్చారు. వస్తే పిల్లలు వచ్చి అన్నారు, అంకుల్ అంకుల్ తాతయ్య వచ్చాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో తాతయ్య వచ్చాడు అంటే నాకు పలావ్ తిన్న దర్శనం వచ్చింది కదా, ఆయన ఏమన్నా తెచ్చాడేమో అనుకున్నా. అసలు ఆయన ఏమిది అలా ఆకులతో వచ్చాడు. ఆయన బాధ ఏంటంటే, ఎటు అమ్మాయి దగ్గరికే కదా వెళ్ళేది, అమ్మాయి చేసి పెట్టేటది, మాకే లేదు ఇక్కడ, ఆయనకేం చేసేది. అలాంటి రోజులండి అవి. కానీ ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. అయ్యా 3 రోజుల నుంచి అన్నం తినలా, రాలేనండి. పర్వాలేదు రండి అన్నాడు. ఆయనకు అర్థం కాల నా మాట. అమ్మగారిని కూడా తీసుకురండి అన్నాడు. నేను రావటమే కష్టమైతే ఆమెని ఆడ నేను సైకిల్ మీద దొక్కేదండి అనుకున్నా, సైకిల్ మీద ఎక్కించుకొచ్చేది అనుకున్నా. మొత్తం పైకి ఇంటికి వెళ్తే వాళ్ళు వండుకున్న పలావ్ మాకిచ్చి వాళ్ళు ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు. ఆ దర్శనం అప్పుడు నిజమైపోయింది. హల్లెలూయా. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాయి. 2008కి వచ్చాం. కొంచెం అప్పుడే సేవలో ఇన్ని కష్టాలు ఉండగా, అడపాతడుపు చేస్తున్న ఈ సేవలో ఉన్నట్టుండి నా కన్న తల్లి నా కళ్ళెదురిగే చనిపోయింది. బాగా చలించిపోయాం. అంటే నా బాధ ఏంటంటే, చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆమె చూసుకునేది. మా నాన్న ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మా అమ్మ కుటుంబానికి దీపం. ఆమె చాలా భారంతో భరించేది. ఈ క్రమంలో అమ్మ బీపీ ఎక్కువై నరాలు చిట్లి హాస్పిటల్కి వెళ్ళే లోపే మాటలు పడిపోయి చనిపోయింది. 2008లో 5వ నెలలో 16వ తారీఖున మరణించింది. ఆమె మరణం నన్నెంతో కదిలించింది. సావు మానుకోవాలనుకున్నాను. బంధువులందరూ నన్ను కూర్చోబెట్టి, ఇదిగో మీ అమ్మ చచ్చిపోయింది, నీ కుటుంబం నాశనం అయిపోయింది, దేవుడా దేవుడా అని పోయావు, సేవ చేయటానికి పోయావు, ఇప్పుడు చూడు నీ కుటుంబం ఏమయ్యిందో. ఇక మీ నాన్న చేత కాదు, ఆడపిల్లల పెళ్ళి ఎవరు చేస్తారు? అప్పటికి మా పెద్ద చెల్లి పెళ్ళి మాత్రం అయింది, మిగతా వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి. రెండవ చెల్లి పెళ్ళి అయింది, మిగతా వాళ్ళు అన్నీ అవ్వాలి. ఏం చేస్తావు అని అందరూ ప్రశ్నించి బంధువులందరూ కూర్చోబెట్టి, దానికి సాక్షులు మా సంఘస్థులు సత్యమన్న గారు, మోహన్ అంకులు సాక్షులు ఉన్నారు. ఇక చూడండి, ఇక నేను కూడా అనుకున్న మాట ఏంటంటే, ఇక నేను సేవకు వెళ్ళను, ఇక నేను ఇక్కడే ఉండిపోతాను, ప్రభువా ఇంక నేను సేవ చేయను, నాకేం మేలు జరుగుతుంది? అక్కడ పోతే తినటానికి లేదు, సంఘము లేదు, సహాయం లేదు. ఇలాంటి కష్టాలు అక్కడుండి పడే కన్నా నాకు పొలం ఉంది, స్థలం ఉంది. నా చెల్లెళ్ళు తల్లి లేని పిల్లలు అయిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అయ్యా నేను ఎలానూ సేవకంటే అందరూ నా చుట్టూ కూర్చున్నారు. ఒక యాప చెట్టు కింద కూర్చున్నాం మా ఇంటి ముందు. ఒకవైపు మా తల్లి శవం అక్కడ ఉంది, ఒకవైపు బంధువులందరూ నా చుట్టూ ఉన్నారు. దేవుని స్వరము నేను అన్నానండి, నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నావు నా కుమారుడా, నా కుటుంబం సంగతి ఏమిటి అన్నాడు. మరలా ఈ మాటకు లోబడి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మరలా
ఆ 2008వ సంవత్సరంలో మరలా దేవుని కుటుంబానికి బయలుదేరా. ఇక్కడికి వచ్చాను. ఇక అనేకమైన సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటూ సాగు చేస్తూ ఉన్నాను. అప్పటికి చాలామందికి తెలియదు. ఈ విధంగా వెళుతూ ఉన్నాను. 2012వ సంవత్సరం వచ్చేసరికి మరలా మా సొంత ఊరిలో ఇల్లు కట్టడానికి మా తమ్ముడు ఇల్లు కట్టుకుందామన్నా అంటే కట్టడానికి దగ్గరుండి పనిచేస్తున్నాం. ఆ రాళ్ళు అవన్నీ తోలిచ్చాం. ఇట్లాగే ఎండాకాలం ఆ రాళ్ళల్లో కట్లు పాము ఉండేది. వర్షం వచ్చింది. అక్కడ కర్నూలు జిల్లాలో అంతా ఎండాకాలం వస్తే బయట పండుకుంటారు, మంచాలు ఉండవు, రోడ్డు మీదే పండుకుంటారు. మేము కూడా అట్లాగే పండుకున్నాం. వర్షం వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళాం. అది అటు ఇటుగాని వర్షం అయ్యేసరికి ఆ రాళ్ళల్లో ఉన్న కట్లు పాము బయటకు వచ్చింది. ఆ కట్లు పాము నన్ను కరిసింది. కట్లు పాము గరిస్తే ఎవరూ బ్రతకరు, కానీ కట్లు పాము గరిసింది. తెల్లారి లేచి చూస్తే నా పరిస్థితి బాగలేదు. నోరు సరిగ్గా మాటలు రావు, తల తిరుగుతుంది, ఒళ్ళంతా బరువు అయిపోయింది, తలకాయ మీద ఏదో బరువు మోసినట్టుంది, నోట్లోనేమో ఒక పెద్ద రాయి పెట్టుకున్నట్టుంది. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ప్రార్థన చేయాలంటే మాట స్పష్టంగా రావట్లేదు. ఇక అందరూ ప్రార్థన చేశారు. పిల్లలు చిన్నవాళ్ళు. ఇక మరలా పిల్లలు పండుకున్నారు. పిల్లలు లేపా, తెల్లారింది, లేవండి అని లేపుతుంటే పడకలో పాముంది. వామ్మో పాముందని ఇక దాన్ని చూస్తే ఈ పడకలో పాముందంటే ఎవరినో గరిసిందని అందరూ ఎవరి కోళ్ళమే పరీక్షించుకున్నాం. అప్పటికే నా చెయ్యి ఇక్కడ 2 ఘాట్లతో ఎర్రగా కందిపోయి ఉంది. ఇక ఆ క్రమంలో నన్నే గరిసిందని పల్లెటూరులో కొన్ని పనులు చేస్తుంటారు. పాము గరిసిన వాళ్ళకి యాపాకు తినిపించటం, మిరపకాయలు తినిపించటం, ఇవి సూచనలు అన్నమాట. అంత యాపాకు తీసి తినిపిస్తే యథావిధిగా తమలపాకు తిన్నా అంటే చేదు అనేదే నాకు అర్థం కాల. అన్ని మిరపకాయలు తినిపించారు, అది కూడా మంటలేదు. వాళ్ళు అన్నారు, బాబు కరిసింది నిన్నే, అది ఖాయం. ఎక్కడ ఒక ఆయన ఉన్నాడు, తాత మంత్రం పెడతారు, అది దిబ్బను దొడ్డి దగ్గర, అక్కడికి వెళదాం అన్నారు. అంటే ఇక్కడ సంగతిగా 2012లో నేను ఒకటే మాట అన్నా, బ్రతికితే సాగు చేస్తా, చనిపోతే ఈ రోజుతో చనిపోతా. అట్లాంటి కాడ పోయి మంత్రాలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగి వాళ్ళకు దండం పెట్టలేనండి నేను అన్నా. మా వాళ్ళందరూ బోరమని ఏడిచారు. అది కట్లు పామురా, లేట్ చేస్తే కుదరదు, చచ్చిపోతావు అని అంటే ఒకటే చెప్పా, నేను చావాలని దేవుడు నియమించుంటే నేను చచ్చిపోతా, కానీ సావు చేయాలనుకుంటే దేవుడు నన్ను బ్రతికిస్తాడు. ఇంకా అప్పుడు నేను చేసిన ఒక పని, అబ్రాహ్మణ గారికి ఫోన్ చేశా. అన్నా నన్ను కట్లు పాము గరిసింది. నేనే ఫోన్ చేసి చెప్తున్నా, కట్లు పాము గరిసింది, నా కోసం ప్రార్థన చేయండి అన్న. దేవుని సేవకులు ప్రార్థన ఇప్పటికీ గుర్తుంది. ప్రభువా, మీ సేవకుడిని నీవు సేవకు పిలుచుకున్నావు, పాము గరిస్తే మీ సేవకుడు చనిపోతాడా? పౌలు గారిని గుర్తు చేసి ప్రార్థన చేశాడు. అంతే, స్వస్థత. నేటికి కూడా బతికే ఉన్నా. ఇక దాని విరుగుడు కోసం ఏ ప్రయత్నాలు చేయలేదు. ఆ కట్లు పాము ఏమైందో, కట్లు పాము విషయం ఏమైందో నాకు తెలియదు. దైవజనులు ప్రార్థించారు, నేను నమ్మాను, దేవుడు నన్ను బ్రతికించాడు. ఇది 2012వ సంవత్సరం చరిత్ర. ఈ విధంగా 2013 ఇంకా కొన్ని కష్టాలు ఎదురైనవి, కొన్ని యాక్సిడెంట్లు ఎదురైనవి. అయినా నా ఎముకలలో ఒకటైనా విరగకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. సైతాను రకరకాలుగా శోధిస్తూ వచ్చాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఈ విధంగా మా పిల్లలు చిన్నగా చదువుకుంటూ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. మొట్టమొదట నా కుటుంబానికి నేను వాక్యం చెప్తా. ప్రతిరోజు నా పిల్లలకు చిన్నప్పటి నుంచి వాక్యం చెప్పటం అలవాటు, వాళ్ళు వింటూ ఉంటారు. ఈ విధంగా పిల్లలను పెంచుకుంటున్నాం. ఇప్పుడు చెబుతున్నాను, నా పిల్లలకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చినా ఈ రోజుకు ఒక దెబ్బ కొట్టలేదు, ఈ రోజుకు వాళ్ళు నాకు ఎదురు తిరిగి మాట్లాడలేదు. మేమెప్పుడూ కొట్టుకోలేదు, తిట్టుకోలేదు. ఇప్పటికీ నేను ఏదైనా తండ్రిగా కొంచెం కోప్పడి మాట్లాడితే జవాబు కూడా చెప్పరు. ఇక మా ఊడంటావా, వాడి ఎదురుగా నేను మాట్లాడితే ఒక బొమ్మ ఎదురుగా మాట్లాడినట్టే. ఇక నేను మాట్లాడుకొని తిరిగి రావటమే కానీ అవుననుడు కాదనుడు.
తల వంచుకొని నిలబడతాడు అంతే. ఇక నాకే అర్థమవుతుంది ఏంటంటే కన్నాను కాబట్టి ఇంక అంతేలే అనుకుంటాను, వస్తాను. కానీ ఒక్కసారి బండి వేసుకొని కింద పడ్డాడు. ఒకే మాట చెప్పా, నన్ను అడగకుండా బండి వేసుకొని వెళ్ళి కింద పడ్డాం, ఎందుకు అంత పని చేసావురా? బండి నీదే, రేపు కారు వచ్చినా నీదే, బిల్డింగ్ వచ్చినా నీదే, నేను ఇవ్వనన్నానా? నీకు నేర్పిస్తాను కదా, ఎందుకు ఆ పని చేసావన్నా? అదొక్క తప్పు చేశాడు, ఇంకెన్నడూ ఏ తప్పు చేయలేదు. అంతే మా కుటుంబంలో. ఇక పాస్టమ్ముల గురించి చెప్పమంటారా? ఇంకా ఏదో ఎవరో ఒక ఆయన కప్పలకు పోటీ పెట్టాడంట, కొన్ని కప్పలకి పోటీ పెట్టాడంట. కొన్ని కప్పలు పరిగెత్తుతూ ఉన్నాయంట, అంటే గంతులేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇళ్ళు అరుతుంటే కొన్ని ఆగిపోయినాయి. ఒక కప్ప మాత్రం వెళ్తూనే ఉందంట, అదే విజయం పొందిందంట. అప్పుడు కప్పలన్నీ కలిసి కప్పని అడిగినాయి అంట, ఓయ్ ఏంది నువ్వు, మేము గెలుస్తామనుకుంటే నువ్వు గెలిచావు, ఏంటి కారణం అంటే? ఏంది అన్నాడంట. అంటే నువ్వు ఎందుకు గెలిచావనంటే వాడికి చెవులు వినపడం. ఆ కప్పకి చెవిటి కప్ప అనమాట అది. అంటే వీళ్ళు ఎవడేమనుకున్నా దానికి అర్థం కాలే, అది పోతూనే ఉంది. ఈ కప్పలు ఏంటంటే వాడన్నమాట ఈడన్నమాట ఈడన్నమాట వాడన్నమాట అన్ని పట్టించుకొని ఈ మధ్యలో ఆగిపోయింది. అలాగే మా పాస్టర్ మా చెవిటి కప్ప బోళ్ళంతమంది నిందలేశారు, ఎవరిని మాట వినలా. ఆయన తప్పు చేయడిపో అందే, అంతే. ఎందుకంటే మా కుటుంబంలోనే తగాదాలు పెట్టడానికి ఏకంగా పాస్టర్ మీదే దాడి చేశారు. ఏందమ్మా ఈ రోజుల్లో ఆడపిల్లని చూసేది ఎవరమ్మా? వాళ్ళ కానుపులు చేసేది ఎవరమ్మా? వీళ్ళ కానుపులు చేసేది ఎవరమ్మా? నీకేం పని? వాళ్ళేమన్నా నీకు పెళ్లి చేశారా? వాళ్ళేమన్నా నిన్ను వచ్చి చూసారా? వాళ్ళేమన్నా నిన్ను బాగు చూసుకుంటున్నారా అని ఎన్నెన్నో మాటలు. వీళ్ళెవరో బయట వాళ్ళు కాదండి, మా సంఘస్థులు. నేను చేయి పెట్టి నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తానే, స్వస్థత పొందుతారే వాళ్ళే. అర్థమవుతుందా? మరి నాకేమో ఆత్మీయ తండ్రి వందనాలయ్యా అంటారు. మళ్ళీ మా పాస్టర్ ఏమో పాప చెవిటి కప్ప అవటం వల్ల అట్లాగా కొనసాగిపోయింది. లేకపోతే ఈ పాటికి కుటుంబం 3 ముక్కలు 6 ముక్కలు అయిపోయింది. అర్థమవుతుందా? చేసిన మా పాస్టర్ గారు ఇక అలాగే కొనసాగుతూ ఉంది. ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. కొన్ని కప్పలు చేసిన పని ఆమెం పట్టించుకోవాలా. ఈ విధంగా ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికీ ఇక చెప్పింది చేస్తూ ఉంటుంది. ఇది ఆమె విధేయత. ఇంకా మీకు చెప్పన 3 రోజులు అన్నం తినకపోయినా ఏంటి మన పరిస్థితి అని ప్రశ్నించాల. అసలు బట్టలు లేని రోజుల్లో నాకు చీరన్నా కొనిస్తావని అడగల. అసలు ఏ రోజు నేను కొనిచ్చిన చరిత్ర లేదు. ఆ విధంగా ఇక దేవుడే నాకంటే డబల్ ఇచ్చేసాడు ఆమెకి. చీరలు అంటే చీరలు ఎక్కడి నుంచి వస్తాను నేను అప్పుడు కూడా అనుమానం వస్తుంది, ఏంది అందరూ నీకే తెచ్చిస్తున్నారు, ఏంది ఇన్ని చీరలు అంటుంటే మరి దేవుడు ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు అంటది. కాబట్టి ఈ విధంగా మా కుటుంబం కొనసాగుతూ ఉంది. ఇక పిల్లల్ని మొదటి నుంచి ప్రభు పనికై నేను దృష్టి పెట్టి వాళ్ళను సిద్ధపరిచాను. వాళ్ళకి చెప్పే వాక్యాలైనా వాళ్ళకి చెప్పే విధానాలైనా ఇవే. వాళ్ళకి ఏం చెప్పేవాడిని అంటే, మీరు చదువుకుంటున్నారు అంటే, మీకు ఫీజు కడుతున్నాను అంటే, మీరు బ్రతుకుతున్నారు అంటే, మీరు తింటున్నారు అంటే ఇదంతా దేవుని సొమ్ము. దేవుని సొమ్ము తిని మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాబట్టి దేవుని రుణము తీర్చుకోవాలంటే ఒకటే పని, ఆయన పని చెయ్యాలి. అంతకు మించిన పని మనకు లేదు. చదువుకుంటే చదువుకోండి, మొదట దేవుని పని, తర్వాత మన పని అని నేను చెప్పుకుంటూ వచ్చాను. పిల్లలు కూడా ఆ ఉద్దేశంలోనే వస్తూ ఉన్నారు. నేటికి బాప్తీసాలు పొందేటప్పుడు కూడా 11-12 సంవత్సరాల వయసులో నా పిల్లలిద్దరూ బాప్తీసం పొందారు. అంతకు ముందే మారు మనసు పొందారు. ఆ బాప్తీసాన్ని ఇచ్చింది కూడా నా పిల్లలకి ఎక్కడున్న దైవజనులు అబ్రాహ్మణ్ గారి చేతే బాప్తీసం ఇప్పించాను. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాం. మరలా ఈ 25వ సంవత్సరం వచ్చేసరికి ఇక సేవకి అభిషేకించటానికి, సేవలో ఇంతకు ముందే తెలుసు, సంఘానికి తెలుసు మా జెర్మియా చేసే పని ఎలాంటిదంటే, వాడు లేకపోతే ఆ రోజు నా పని కుంటబడినట్టే. 100 మంది సంఘస్థులు చేసేది ఒకటి, వాడొక్కడు ఒకవైపు నిలబడి చేసేది ఒకటి. అంత మొండిగా చేస్తాడు.
పని ఉంటే నిద్రపోడు, అన్నం తినడు, చేస్తూనే ఉంటాడు. ఇది వాస్తవం, సంఘం అంతటికి తెలిసిన సత్యం. ఇంకా అన్నయ్య సలహా వలన రేమాలో బైబిల్ ట్రైనింగ్ చేశారు. ఇక చక్కగా వాక్య విధానం, వాక్యం చెప్పటం మంచిగా నేర్చుకున్నారు. వాళ్ళ సారు కోఆర్డినేటర్ గారు, ఈ టీములో అందరికంటే చిన్నవాడివి కానీ నువ్వు అందరికంటే పెద్దవాడివి అన్నాడు. మాకు ఇచ్చిన సాక్ష్యం, పాస్టర్ గారు మీ అబ్బాయి మాత్రం ఒక 40 ఏళ్ళు సీనియర్ పాస్టర్ గారు చెప్పినట్టు చెప్తాడయ్యా వాక్యం, అది కూడా కళ్ళు మూసుకొని, అసలు ఎక్కడా తడబడడు. అంటే ప్రతి వారము మధ్యలో వాక్యం చెప్పే అవకాశం ఇస్తారు, ఓ 10 నిమిషాలు ఒక డెమో క్లాస్ ఇస్తారు. ఆ విధంగా అప్పుడే వాడు సాక్ష్యం పొందాడు. చైతన్య కాలేజీలో సాక్ష్యం ఉంది. వాడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, ఇంకా 10th క్లాస్ అంటే మా దగ్గరే ఉన్నాడు కాబట్టి మరి ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు సాక్ష్యం ఉంది, బైబిల్ ట్రైనింగ్లో సాక్ష్యం ఉంది. నిజంగా వాడు సాక్షిగా బ్రతుకుతున్నాడు. అది అద్భుతమైన విషయం. ఈ దేవుని వరాను పుట్టిన పిల్లలు, దేవుని కృప వలన కలిగిన పిల్లలు కనుక దేవుడే వాళ్ళను కాపాడుతూ ఈ దశకు తీసుకొస్తున్నారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక.